హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నేను మీ నాగేష్. సో మనందరికీ తెలిసిన విషయమే, శంకరపల్లి తర్వాత ఆల్రెడీ మనకి ఎన్కతల అండ్ ఆర్కతల ఏరియాస్లో టీజీఐఏసీ వాళ్ళు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అండ్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్కి 2000+ ఎకర్స్ ల్యాండ్ అనేది ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటిది అంటే, శంకర్పల్లి తర్వాత మేహతాబ్ ఖాన్ కూడా నియర్ బై మనకి సంగారెడ్డి డిస్టిక్ కొండాపూర్ మండల్ మునిదేవన్పల్లి విలేజ్లో సర్వే నెంబర్ 92లో గల 293 ఎకర్స్ అసైన్ ల్యాండ్ అయితే ఇండస్ట్రియల్ పార్క్ కొరకు కేటాయించడం జరిగింది. సో టీజీఐఏసీ, సో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కొరకు సంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ గారు అయితే జీవో జారీ చేయడం జరిగిందనమాట. సో ఈ 293 ఎకర్స్ యొక్క లొకేషన్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ మెహతాబ్ ఖాన్ గూడ జంక్షన్ నుండి రైట్కి ఏదైతే సంగారెడ్డి వైపు వెళ్తామో మనకి మెహతాబ్ ఖాన్ గూడ జంక్షన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లో రైట్ సైడ్లో ఈ 293 ఎకర్స్ అనేది అక్కడ ఉంటుంది. మనకు ఆల్రెడీ అక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది ల్యాండ్. సో ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ అనేది రాబోతుందన్నమాట. సో ఎవరైతే మన అర్బన్ శాంటో ఎట్ మెహతాబ్ ఖాన్ కూడా ఆర్ అర్బన్ గ్రో ఎట్ దేవరాంపల్లి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికైతే చాలా మంచి గుడ్ న్యూస్. అండ్ అంతేకాకుండా సరౌండింగ్లో టీజీఐఏసీకి సంబంధించిన చాలా ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. మనకి నెక్స్ట్ నవాపేట రోడ్లో కూడా ల్యాండ్ బ్యాంక్ ఉందండి. సో ఫ్యూచర్లో శంకర్పల్లి తర్వాత చాలా మంచి డెవలప్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా ఈ వీడియో కింద లింక్లో మేము ప్రొవైడ్ చేయబోతున్నాము. సో మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.